అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బీట్రూట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అందులోనూ ప్రతిరోజు ఈ స్వీట్ ఇచ్చారంటే మనకి రక్తహీనత కూడా తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు కానీ, లేడీస్ కానీ చాలా మంచిది. ఎలా తయారు చేయాలో చూద్దాం. బీట్రూట్ను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. దానిలో ఒక 5 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమాత్రం యాడ్ చేయకూడదు. కాబట్టి చక్కెర వేసి మిక్సీ వేసుకుంటే మీకు ఇది మెత్తగా అవుతుంది. ఇలా మిక్సీలో వేసి బీట్రూట్ను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొక 2-3 స్పూన్స్ చక్కెర యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ పై ఒక కడాయి కానీ లేదంటే ప్యాన్ కానీ మందంగా ఉండేది చూసి పెట్టుకొని ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇది 1 కప్ ఫుల్గా ఉంది చూడండి. ఇది దీంట్లో వేసేసుకొని తర్వాత ఇదే కప్తో 1 కప్ ఇది తలకట్టు తీసుకోవాలి. ముందు తీసుకున్నదేమో మనం నిండా తీసుకున్నాము. ఈ చక్కెరని దీంట్లో వేసేసి కలుపుకోవాలి. మనం వేసిన చక్కెర అంతా కూడా దీనికి మంచిగా కలవాలి. బీట్రూట్ పేస్ట్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయి లూజ్ అవుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చక్కెర కరిగి లూజ్ అయినప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కొబ్బరి వేస్తే రుచి చాలా బాగా వస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దాదాపుగా ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనము ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇలా మనకి సైడ్స్ నుంచి ఇలా చక్కెర పాకం వదిలాలి. గట్టి పడిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సలాకికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై ఇలా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది చల్లారే వరకు ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. తర్వాత మనం కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చాకుకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని స్క్వేర్ పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇదే విధంగా మనము క్యారెట్ బర్ఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ విధంగా స్క్వేర్ పీసెస్ కట్ చేసుకోవాలి. బీట్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు కూడా ఇవి స్టోర్ అవుతాయి. ఏమాత్రం పాడవు. దీంట్లో మనకు ఏమాత్రం వాటర్ యాడ్ అవ్వలేదు కాబట్టి 20 డేస్ వరకు మీకు మంచిగా నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.